ఒక్కొక్క చోటికి వెళ్ళేవాడు, వెన్నంతా తినేసేవాడు. అత్త కోడలు కలిసి ఎవరికి పెట్టేవారు కాదు. తినేసి కోడలు మూతికి వెనరాసి పారిపోయేవాడు. అత్తగారు పొద్దున్న లేచి ఖాళీ కుండలు చూసి కోడలు ముచ్చనచ్చు అత్త కొట్టెలతా అంగి రాత్రి నువ్వే తినేసావు వెన్నని చెప్పి అత్త కోడల్ని కొట్టేది. దాచుకోవడం గొప్ప కాదు, పెట్టుకోవడం గొప్ప. చాగే నైకే అమృతత్వమానసు నేర్పాడు. ఎన్ని లీలలు! మీకు లోపలర్థం తెలియనివ్వండి, తెలియకపోనివ్వండి, ఆ బాలకృష్ణుడి చేష్టితములు చదువుతుంటే ఎంత సంతోషంగా ఉంటుందో. అంతవరకు ఎందుకంటే ఆయనకి స్నానం చేయడం జరిగితే చాలు. ఎంత మురిపంగా ఉంటుందో నిజంగా. ఆ చంటి పిల్లాన్ని తీసుకురావడం, పడుకోబెట్టడం, ఆయనకి నీళ్లు పొయ్యడం, ఆయన వీపు రుద్దడం, ఆయన ఒళ్ళు తొడవడం, ఆయన్ని జోలపాడడం, ఆయన్ని పడుకోబెట్టడం. పసిపిల్లాడిగా కృష్ణ భగవానుడు చేసినటువంటి వృత్తాంతాల మీద మహానుభావులందరూ కూడా ధ్యానం చేస్తూ ఉండిపోయారు. మామూలుగా కాదు. వ్యాస భగవానుడి కన్నా పోతన గారి కన్నా మధుసూదన సరస్వతి కన్నా లీలాశుకుడు ఎంతమందో ఆ బాలకృష్ణుడి యొక్క లీలలు తలుచుకొని సమాధిలోకి వెళ్ళిపోయారు. ఒకడికన్నా ఒకడు ఎన్ని అనుభవించారు, ఎన్ని దర్శనాలు పొందారు. ఈ మాట అన్నాను కాబట్టి ఒక విషయం చెప్తాను. లీలాశుకుడు ఎంత గొప్పగా అనుభవించాడంటే, బాలకృష్ణుడు ఎవరికి దొరికేవాడు కాదు, దొంగతనం చేసి పారిపోయేవాడు. భాగవతంలో లేదు కానీ ఒక చోట చెప్తారు. ఒక తల్లి ఏం చేసిందంటే ఎలా అయినా పట్టుకుందామని కుండ ఉట్టికి గంటలు కట్టేది. ఇప్పుడు వచ్చి కుండ ముట్టుకుంటే గంటలు అవుతాయిగా, పట్టుకోవచ్చు, రెడ్ హ్యాండెడ్గా దొరుకుతాడు అని. పీటలు వేసాడు, అవి వేసాడు, ఇది వేసాడు, పైకి ఎక్కాడు, చూశాడు ఎలా పోనీ కుండ కన్నం పెడదామంటే గంటం అవుతుంది. ఆలోచించాడు, నేను పరాత్పరుణ్ణి, పరిపూర్ణావతారం, నా మాట ఏది కాదంటుంది, ఓ గంటలారా మీరు మ్రోగకుడు అన్నాడు. మోగడం మానేశాడు. దానికి కుండ కన్నం పెట్టాడు. చక్కగా మిగిలిన వాళ్ళందరికీ ముందు పెట్టి కానీ తాను తిన్నాడు. ఎప్పుడు అందరికీ పెట్టాడు. ఆఖరణ చారలతో ఇలా పట్టుకుని తను ఇలా తినబోయాడు. గణగణ మోగి హుషిమీధూర్తనమా మోగద్దన్నాను ఎందుకు మోగారన్నాయి అంటే, గంటలు అన్నాయి వాళ్ళకి పెట్టావు, మేము మోగలేదు, ఇప్పుడు నువ్వు తింటున్నావు, భగవంతుడికి నైవేద్యం పెడితే మోగడం మాకు అలవాటు, గంట కొడతారు, అందుకని మోగాడు. ఎంతమంది మహాత్ములు ఎంత అనుభవించారు.